హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జైల్లో ఉన్న వంశీకి నరకం చూపిస్తున్నారని చెప్పేసి పేరు నిన్ననైతే బయట వచ్చి మీడియా ముందర ఆరోపించడం చూస్తున్నాం సార్. మరి జైల్లో ఆ వంశీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి నిజంగా నరకం చూపిస్తారా ఆ టైప్ లో? మరి వంశీ ఆరోపణల్లో మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే నరకం అనే దాని డెఫినేషన్ బట్టి ఉంటుంది. మనకి ఇప్పుడు అలవాటైన వాడికి నరకం కాదు. కింద పడుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది కిందనే పడుకుంటారు, బయట కూడా. నిజానికి నడుము నొప్పి ఉంటే కింద పడుకోమని చెప్తారు డాక్టర్లు కూడా. సో కానీ వంశీకి ఏంటంటే అలవాటు లేదు ఆయనకి. ఆయన బెడ్ మీద పడుకున్న అలవాటు. అక్కడేమో కింద పడుకోవాలి. కింద ఏదో బెడ్షీట్ ఇస్తారు మామూలుగా. అందులో సబ్ జైలు, డిస్ట్రిక్ట్ జైళ్ళల్లో పెద్ద సౌకర్యాలు ఏమి ఉండవు. రాజమండ్రి అంటే చంద్రబాబుకి కొంత సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్లస్ ఆయన డిప్యూటీ సీఎం, ప్లస్ కోర్టు కూడా ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపించారు. కోర్టు నుంచే ఆయనకి మామూలుగా జైల్లో కూడా జగన్ అప్పుడు ఆదేశించాడు. ఆయనకి జైలు మాన్యువల్ ఏం అలో చేస్తే అది విఐపీలకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ఆయనకి వేడి నీళ్ళు, సపరేట్ కుర్చీ, టేబుల్, తర్వాత బుక్స్ ర్యాకు, ఆయన ఫుడ్, ఇంటి నుంచి ఫుడ్, ఇవన్నీ ఆయనకి వచ్చాయి. కార్డు ఇవన్నీ ఇచ్చారు ఆయన. జగన్ 16 నెలలు ఉన్నప్పుడు జగన్కి కూడా ఇవ్వలేదు, కిందనే పడుకున్న బిగినింగ్లో. తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆయనకి ఏవో కొన్ని సౌకర్యాలు ఇచ్చారు. ఆ మధ్య భాస్కర్ రెడ్డి, జగన్ వాళ్ళ చిన్నాన్న, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉంటారు కదా, ఆయన కూడా వెన్నునొప్పి ఇవన్నీ ఉంటే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఇచ్చారు. అంటే పెద్దవాళ్ళు అరెస్ట్ అయినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రతిపక్షం వాళ్ళు అరెస్ట్ అవుతుంటారు. రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ఇప్పుడు అధికార పక్షం నుంచి అరెస్ట్ అవ్వరు కదా ఎవరు, ప్రతిపక్షం నుంచి అవుతారు. మామూలుగా అయ్యేటప్పుడు ఏం చేస్తాయి అంటే జైళ్ళల్లో డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతాయి. డబ్బులు ఇస్తే మనకి కార్ట్ లాంటిది అయితే ఇవ్వరు, ఎందుకంటే అక్కడ ఏమన్నా మళ్ళీ లీక్ అయితే ఇబ్బంది. బెడ్ లాంటిది ఇస్తారు. కార్ట్ కావాలి మనకు అనుకుంటే మాత్రం కోర్టు పర్మిషన్ లేకుండా ఇవ్వరు. నిజానికి ఇట్లాంటివన్నీ మారాలి. ఎందుకంటే రిమాండ్ ప్రిజనర్స్ వేరు, శిక్ష పడిన వాళ్ళు. చాలామంది అనుకోవడం ఏంటి, జైల్లో కూడా సౌకర్యాలు నీకు ఎందుకు ఇవ్వాలంటారు. జైల్లో శిక్ష పడిన వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఓకే, కానీ ఇప్పుడు అక్రమ కేసులు పెట్టేసి జైలు వేస్తే సౌకర్యాలు అడిగితే తప్పేముంది? జైల్లో వాళ్ళని వేసింది దేనికి? వాళ్ళు బయట ఉంటే బెయిల్ ఇవ్వలేదు కాబట్టి, బయట ఉంటే వాళ్ళు సాక్షుల్ని బెదిరిస్తారనో, ప్రలోభ పెడతారనో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారనో, లేకపోతే ఫ్లైట్ రిస్క్ విదేశాలకు పారిపోతారనో, ఈ 3 రీజన్స్తో వాళ్ళని జైల్లో పెడుతున్నారు. అంతే తప్ప వాళ్ళు నేరం చేసినట్టు కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకుండే జైలు మాన్యువల్స్ మారాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా. ఎందుకంటే రిమాండ్ ప్రిజనర్ కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి, కానీ అందరినీ ఒకే ఘాటు కట్టేస్తున్నాయి. డిస్ట్రిక్ట్ జైల్లో, సబ్ జైళ్ళల్లో అయితే తేడానే ఉండదు, అందరికీ ఒకే రకంగా ఉంటుంది ఆడ. సో నేను 8 నెలలు జైల్లో ఉన్నా కాబట్టి నాకు దాని కథ తెలుసు. మేమంటే అప్పట్లో యువ రక్తం రెండోది, బయటికి దానికి పెద్ద తేడా లేదు. మాకు జైల్లోనే మాకు బెటర్గా ఉంది బయట లైఫ్ కంటే. ఫారెస్ట్లో ఇంకా ఘోరంగా మేము బతికాం కాబట్టి జైల్లో కనీసం మాకు రెగ్యులర్ ఫుడ్డు, ఎక్సర్సైజు, కొంచెం మంచిగా రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. బయట అవి లేవు కదా. అడవుల్లో మాకు ఫీవర్లు వచ్చేవి, వేళకు ఫుడ్ ఉండేది కాదు, ఇలాగంతా ఉండేది. ఇక్కడ మాకు జైలు అంటే బెటర్గా అనిపించింది మాకు యాక్చువల్గా. కానీ మామూలు బయట ఉండే వాళ్ళకి, నేనున్నప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక 9 మంది, అప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ స్కామ్ జరిగింది, ఎంసెట్ స్కామ్. ఆ ఎంసెట్ ప్రిన్సిపాల్లు, కాలేజీ లెక్చరర్లు, వాళ్ళందరూ 9 మంది నాతో పాటు ఉండేవాళ్ళు జైలు. వాళ్ళకి నరకమే కనబడింది. ఎందుకంటే వాళ్ళకి ఇది అలవాట్లు, కింద పడుకోవాలి, టాయిలెట్, ఆ రూమ్లో టాయిలెట్ ఉండదు, ఒక గుంత ఉంటుంది అంతే. ఆ గుంతలో కూర్చోవాలి ఎవడైనా. నీళ్లు పోయడానికి ఎక్కువ నీళ్ళు ఉండవాడ. సో అది కంపు కొడుతూ ఉంటుంది. పైగా అందరి ఎదురుగా కూర్చోవాలి, అలవాటు లేనోడికి అసలు రాదు. సో ఇలాగా బయటికి ఎప్పుడు పంపిస్తారు? రోజుకి 2 గంటలు మాత్రమే బయట ఉంటుంది. ఆ టైంలో నువ్వు టాయిలెట్కి వెళ్ళడం అన్నా, అక్కడ కూడా మేమున్న జైల్లో అయితే ఓపెనే ఉండేది టాయిలెట్లు. బాత్రూమ్ క్లోజ్ ఉండేది కానీ మిగతా ఓపెనే ఉండేది. అంటే మనం కూర్చుంటే ఒకటి చొంపు పట్టుకుని ఎదురుగా నిలబడి ఉంటాడు. అంటే ఇటువంటి కండిషన్లకి అలవాటు అయిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలవాటు లేని వాళ్ళకి అప్పట్లో బయట లైఫ్కి దానికి పెద్ద తేడా కూడా లేదు. కానీ ఇవాళ బయట లైఫ్ మిడిల్ క్లాస్కి కూడా ఏసీలు, వెస్ట్రన్ కమోడ్లు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. ఫుడ్ కూడా మనం ఇప్పుడు మారిపోయింది, అందరూ కూడా డైటింగ్లు ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ నీకు ఫుడ్ ఒకటి ప్రాబ్లం. ఫుడ్ మామూలుగా నేను పోయిన ఫస్ట్ డే అయితే పురుగులు తేలాయి లిటరల్గా. మళ్ళీ నేను అతను వెళ్ళి గట్టిగా బెదిరించి చెరిగిచ్చాను మళ్ళీ బియ్యం అవన్నీ. సో ఆ తర్వాత నాకు స్టాఫ్కి వండే ఫుడ్ నాకు వచ్చేది.
కానీ మామూలు ఖైదీలకి అలా ఉండదు. నేను వెళ్ళినప్పుడు అదే పురుగులు తింటున్నారుగా ఖైదీలు. నేనంటే భయపడ్డారు ఆయన నక్సలైట్ కాబట్టి ఎందుకులే అని వాడు భయపడి చెరిగి మంచిగా పెట్టారు. కానీ లేనప్పుడు పురుగుల అన్నమే తిన్నారు కదా వాళ్ళు. సో అలాగా ఫుడ్ ఒకటి బాగుండదు. రెండవది పడుకొని ఉండడం. మామూలుగా అయితే ఒంటరిగా పెట్టరు, మనల్ని మినిమం ముగ్గురు ఉంచుతారనమాట. కానీ మన జైళ్ళల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. జైళ్ళల్లో ఆ క్రౌడ్ వల్ల ఏమవుతుందంటే 10 మంది పట్టే చోట 20 మంది 30 మంది ఉంటారు. పడుకోవడానికి కూడా మనం కాళ్ళు అన్ని తగులుతూ ఉంటాయి. ఆ గుంపు ఉంటుంది, ఎవరికి ఏం జబ్బులు ఉంటాయో తెలీదు. రాత్రి అంతా ఒకడు దగ్గుతుంటాడు, ఒకడు తుమ్ముతుంటాడు, ఒకడు మాట్లాడుతుంటాడు. ఇలాగా నీకు నిద్ర సరిగా పట్టదు. ఇలాగ రకరకాల సమస్యలు ఫేస్ చేయాలి మామూలుగా అయితే. ఇది అందరినీ ఒకే ఘాట కట్టడం అనేది మన జైళ్ళలో ఉండే ఇబ్బందులు. ఏది రిమాండ్ ప్రెజెంట్ శిక్ష పడినప్పుడు ఏమవుతుంది, అతను అంటిల్ ప్రూవన్ అదర్వైజ్ ఈజ్ ఇన్నోసెంట్ అనేది మన చట్టం చెప్తుంది. కానీ జైల్లో మాత్రం అందరినీ ఒకే ఘాటు కట్టి శిక్ష పడిన వాళ్ళకి వీళ్ళకి రిమాండ్ ప్రెజెంటర్స్కి ఒకే రకమైన పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. దట్ ఈజ్ బేసికలీ రాంగ్. మన దేశంలో జైళ్ళల్లో దాదాపు యావరేజ్లో 4.5 lakhs ఉంటారు ఖైదీలు. అందులో 70% రిమాండ్ ప్రిజనర్స్, ఓన్లీ 30% మాత్రమే శిక్ష పండిన వాళ్ళు. సో రిమాండ్ ప్రిజనర్స్కి బెయిల్ రావు. కొంతమంది పేదవాళ్ళకైతే అసలు బెయిల్ రావు. 1 year 2 years 10 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు రిమాండ్ ప్రిజనర్స్. సో యావరేజ్లో నేను ఉన్నప్పుడు 19 మంది 4 ఏళ్ళుగా రిమాండ్ ప్రిజనర్స్ ఉన్నారు ఒకే ఏరియా వాళ్ళు. దోపిడీ కేసులు ట్రైబల్స్. సో వాళ్ళ జైల్లో అన్ని పనులు వీళ్ళ దగ్గరే చేయించేవాళ్ళు. రూల్ ప్రకారం వీళ్ళ దగ్గర పనులు చేయించకూడదు. రిమాండ్ ప్రిజనర్స్ అనే వాళ్ళ దగ్గర పనులు చేయించకూడదు, ఓన్లీ కన్విక్టెడ్ వాళ్ళ దగ్గర చేయించాలి. కానీ అక్కడ ఎవరు అడుగుతారు, వీళ్ళ తరఫున మాట్లాడేవాడు ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. సో వంట క్లీనింగు అన్నీ వీళ్ళే చేసేవాళ్ళు. సో ఇలాగా మామూలుగానే ఖైదీల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు అపోజిషను వంశీ అపోజిషన్ ఉన్నప్పుడు ఏం చెప్తారు, వీడిని కొంత స్ట్రిక్ట్గా చూసుకోండి అని చెప్తారు, ఇబ్బందులు పెట్టండి అని చెప్తారు. సో వాళ్ళు ఇబ్బందులు పెట్టదలుచుకుంటే బాగా పెట్టచ్చు. అన్నిటికీ రూల్స్ వచ్చేస్తాయి. అప్పుడు మామూలుగా అయితే రూల్స్ లేకుండా డబ్బులు ఇస్తే చాలా పనులు అవుతాయి. నేను ఉన్నప్పుడు కూడా చూసాను, డబ్బులు ఇస్తే మటను చికెన్ వాటర్లే వాళ్ళ ఇంట్లో వండి పెట్టి మనకు తీసుకొచ్చి పెడతారు. అట్లాగే డబ్బులు ఇస్తే మనకు మంచి మన బెడ్షీట్లు మనం ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు, నీట్గా ఉన్నాయి. సబ్బులు దగ్గర నుంచి అన్ని వాళ్ళు ఇచ్చే సబ్బులు బాగుండవు. సో అన్నీ మనం నీట్గా చేసుకోవచ్చు. బయట నుంచి ఫుడ్ కూడా మనకి తెప్పించుకోవచ్చు డబ్బులు ఇస్తే. ఇవన్నీ జరుగుతాయి మామూలుగా. ఈవెన్ ఫోన్లు అవన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆ మధ్యన మా ఫ్రెండ్ బెంగళూరు జైలు నుంచి వస్తే, అది 5,000 మంది ఉన్న సెంట్రల్ జైలు, దాంట్లో డ్రగ్స్ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు. 70% ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నారు. ఇడ్లీలు వడలన్నీ కూడా అమ్ముతారు అక్కడే ఒక దీంట్లో. అవి అన్నీ రూల్ ప్రకారం అమ్మకూడదు, కానీ అమ్ముతున్నారు. అది ఒక ఇడ్లీ 100 రూపాయలు, ఒక దోశ 250. అలాగా అక్కడ డబ్బులుంటే, ఖైదీకి డబ్బులుంటే లగ్జరీగా అక్కడ కూడా ఉండొచ్చు. ఇంకా పెద్ద జైళ్ళల్లో అయితే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు. జైల్లోనే హాస్పిటల్ ఉంటుంది, అక్కడ మంచి బెడ్స్ ఉంటాయి, పాలు బ్రెడ్ కొద్దిగా సౌకర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి, ఇది సబ్ జైలు అని చెప్తున్నారు. సబ్ జైలు అనేవి చాలా వరస్ట్గా ఉంటాయి, పెద్ద సౌకర్యాలు ఉండవు. ఇతనికి సపరేట్గా ఒక ఇది ఇచ్చారు, గది ఇచ్చారు. ఆ గది ఫస్ట్ దోమలు ఉంటాయి, క్లీనింగ్ ఉండదు, ఫ్యాన్ ఉందా లేదా సరిగ్గా తెలీదు. ఎండాకాలం స్టార్ట్ అయింది, విజయవాడలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు మనకి. కాబట్టి వేడి భయంకరంగా ఉంటుంది, వేడి దోమలు. తర్వాత ఆయన కింద పడుకోవాలి, మంచం కానీ ఏమీ లేదు. కనీసం మామూలు కొన్ని జైళ్ళల్లో చిన్న ఎత్తుగా ఉండే ఒక బెడ్ లాంటిది సిమెంట్ చేసి ఉంటారు, అట్లాంటిది కూడా ఈయనకి లేదు. ఫ్లాట్గా కింద పడుకోవాలి. అది ఈయనకి అలవాటు లేదు కాబట్టి నడుము పెయిన్ ఎక్కువ అవుతుంది. సో దిండు ఉండదు, దుప్పట్లే దిండులాగా పెట్టుకోవాలి. సో ఇవి అతనికి మేజర్ ప్రాబ్లమ్స్ అని నాని చెప్తున్నాడు. సో రెండోది పరదాలు కట్టి ఉంటారు, 24 hours ఒంటరిగా ఉండాలి. అతనికి ఏదన్నా చదువుకోవడానికి ఇచ్చారో లేదు తెలియదు. మామూలుగా అయితే చదువుకోవడానికి పుస్తకాలు అడిగితే ఇవ్వాలి, మరి సబ్ జైల్లో ఏమున్నాయో తెలియదు. నేనైతే పేపర్లు కూడా తెప్పించుకునేవాడిని బయట నుంచి. నాకు జైలుకి పేపర్ వచ్చి వేసేసిపోయేవాడు, చందా కట్టేవాడు నేను. వాళ్ళకి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉండేది. మామూలుగా రిమాండ్ ప్రిజనర్స్కి ఈ సౌకర్యాలు ఉండాలి. మామూలుగా అయితే అందరికి ఉండవు, డబ్బు కూడా ఉండదు. సో ఇప్పుడు వంశీకి అయితే ఖచ్చితంగా ఇదంతా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నరకమే. కానీ అదే నరకం 4-5 లక్షల మంది అదే నరకాన్ని అనుభవిస్తున్నారు కదా, ఈయనకి మాత్రం ఎందుకు స్పెషల్ అనే ప్రశ్న వస్తుంది.
ఏదేమైనా కోర్టులో ఆయన తెప్పించుకోవాలి. ఇప్పుడు వేరే మార్గం లేదు. ఓకే. రిక్వెస్ట్ చేయాల్సిందే. వాళ్ళ మీద కంప్లెయింట్ చేయడానికి లేదు. వాళ్ళు ఏమన్నా అంటే అందరికి చేసేది నీకు చేస్తున్నాం అని అంటారు. చంద్రబాబు విషయంలో కూడా అదే విమర్శించారు కదా! ఎంత ఇచ్చినా ఆయనకి ఏసీ లేదు, కూలర్ లేదు ఇవన్నీ చెప్పారు. ఏదైనా వాళ్ళ జైలు మాన్యువల్‌లో ఉన్న ప్రకారం వాళ్ళు చేస్తారు.